అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోకి వచ్చే భారతదేశ ఉత్పత్తులపై విధించిన అదనపు 25% టారిఫ్ అమల్లోకి వచ్చింది. దీని ప్రభావంతో ఒక్క రత్నాభరణాల రంగంలోనే దాదాపు 1,00,000 మంది ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడబోతుంది అన్న ఆందోళన వినిపిస్తోంది. చేతితో తయారు చేసే ఆభరణాల ధరలు మరింత పెరిగి అక్కడ అమ్ముడు పోకపోవచ్చని అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి అభిప్రాయపడుతోంది. గతంలో అమెరికా 10% సుంకం విధించినప్పుడు సుమారు 50,000 మంది ఉపాధి కోల్పోగా కొత్త టారిఫ్ అమలులో 1,00,000 మందికి పైగా జీవితం రోడ్డున పడొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐరోపా సమాఖ్య, పశ్చిమాసియా లాంటి ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు ఈ రంగం చూడాల్సిన పరిస్థితి ఉంది. అమెరికా పాక్షిక రాగి ఆధారిత ఉత్పత్తులపై 50% టారిఫ్స్ విధించింది. 2024-25లో యుఎస్కు మన దేశం $360 మిలియన్ విలువైన రాగి ఉత్పత్తులను ఎగుమతి చేయగా ఇకపై వీటి ఉత్పత్తి తగ్గి ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. అమెరికా నుంచి వచ్చే రాగి ఉత్పత్తులపై మన దేశం 2.5 నుంచి 10% సుంకమే విధించే అవకాశం ఉంది. దుస్తుల ఎగుమతి తగ్గే ఛాన్స్ ఉంది. తాజా సుంకాలతో దుస్తుల ఎగుమతులు తగ్గబోతున్నాయి. మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరే వరకు ఈ పరిస్థితి కొనసాగే ఛాన్స్ ఉంది. ఇక భారత్కు చెందిన రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో అమెరికాకు చేరుతున్నవే 33% కావడం గమనార్హం. యుఎస్ దిగుమతి చేసుకునే దుస్తుల్లో భారత్ వాటా 2020లో 4.5% ఉండగా 2024లో 5.8%కి పెరిగింది. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్లకు కలిపి 49% వాటా ఉంది. ఇక బియ్యం ఎగుమతులకు ఆటంకాలే. భారతదేశానికి చెందిన బియ్యం ఎగుమతులకు ప్రస్తుత సుంకాలు తాత్కాలిక అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది. కానీ వియత్నాం, పాకిస్తాన్ లాంటి పోటీ దేశాలతో పోలిస్తే బియ్యం ధర, నాణ్యత పరంగా భారత్దే పైచేయి అని బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య చెబుతోంది. ఇక భారత్కు అతిపెద్ద బాస్మతి మార్కెట్ అమెరికా మాత్రమే కాదు. 2023-24లో మన దేశం నుంచి 52.4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతైంది. అందులో అమెరికాకు 2.34 లక్షల టన్నులే ఎగుమతైంది. భారత బియ్యంపై సుంకం విషయానికి వస్తే 25% ఉంది. మన పోటీదారులైనటువంటి చైనాపై 34%, వియత్నాం 46%, పాకిస్తాన్ 29%, థాయిలాండ్ 36% కంటే తక్కువే ఉంది.